హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! ఈ సంవత్సరంలో నేను కొన్న చివరి బంగారం అయితే ఇది. 2025కి బంగారం కొనరా అంటే కొంటానండి తప్పకుండా. కాకపోతే బంగారం ధరలు బాగా పెరిగిపోతాయి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటది. ఇప్పుడే 4 గ్రాముల బంగారం మనం కొనలేకపోతున్నామంటే 2025లో ఇక 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు అలా కొనాలంటే కూడా చాలా కష్టం అవుతది కదండీ! మోడల్ అయితే చూసారు కదా! ఇయర్ రింగ్స్ మనం షాప్‌కి 50 సార్లు వెళ్ళినా, 100 సార్లు వెళ్ళినా, ఎన్ని సార్లు వెళ్ళినా కానీ మనము మోడల్స్ చూసుకుంటాము. ఎన్ని గ్రామ్స్ చూసుకుంటాం. మన బడ్జెట్‌లో వస్తుందా లేదా చూసుకుంటాము. బాగా బార్గెయిన్ చేయాలని చూస్తాము. ఇది తప్పితే మనకి తరుగు దగ్గర కొన్ని మిస్టేక్స్ ఏం జరుగుతుందనేది కూడా గమనించుకోమండి. బిల్ ఇచ్చారు కదా! ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా ఉంది. పెద్ద షోరూమ్ కాబట్టి అని ఇదే ఆలోచిస్తాం. కానీ ఇంటికొచ్చాక గానీ అయ్యో! అలా చేయలేదు, ఇలా అడగలేదు, ఇవన్నీ ప్రశ్నలేసుకుంటూ ఉంటాము. ఇంక తప్పిద్దాం మళ్ళీ తర్వాత రోజు కూడా పోయి మళ్ళా బిల్లు చెక్ చేయించుకొని, వేయించుకొని వస్తాము. ఇలాంటివే వేరే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం అయితే అక్కడ పైన, ఇక్కడ కింద కూడా అంత గ్రీన్ స్టోనే వచ్చింది. ఇది మాత్రం రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. 2 రకాలు రావడంలో బానే ఉంది. కానీ సేమ్ ఉండటం వల్ల అయితే అంత లుక్ అయితే రాలేదు. ఇక రెడ్ స్టోన్స్ కూడా వచ్చాయి కానీ అది అస్సలు బాలేదు. గ్రీన్ అన్నా కొంత బాగుంది. ఇక అట్లా కాకుండా మనకి రెడ్, గ్రీన్ కాంబినేషన్‌లో అయితే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మొత్తం కూడా 4.367 గ్రామ్స్ అయితే పడింది. ఒక గ్రామ్ వచ్చి రూ. 7,130 అయ్యింది. అలాగే 4.367 గ్రామ్స్‌కి అయితే రూ. 31,130 అయితే అయ్యింది. తరుగు కూలి రూ. 4,675 అయింది. ఇక తర్వాత మళ్ళీ జీఎస్టీ ఉంటది కదండీ! ఈ తరుగు ఇక బంగారం ధర మొత్తం యాడ్ చేస్తాం కదా! దానికైతేనే జీఎస్టీ వేస్తారు. రూ. 35,811కైతే జీఎస్టీ వేశారు. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ 2 ఉంటాయి. రూ. 1,074 జీఎస్టీ. 4.3 గ్రామ్స్‌కైతే రూ. 36,886 అయితే అయ్యిందండి. మనం ఇయర్ రింగ్సే అది కూడా 4 గ్రాములకే 40,000 దాకా పెడుతున్నామంటే ఇక మనం 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు ఇక ఫ్యూచర్‌లో ఎలా కొనాలో ఆలోచించుకోండి ఎంత అమౌంట్ అవుతుందో. కాబట్టి ఫ్రెండ్స్, వీలైనంత వరకు బంగారం తక్కువగా ఉన్నప్పుడు బంగారం కొనేదానికి ట్రై చేయండి. జాయ్‌లో కాస్ట్‌లో ఇయర్ రింగ్స్ మాత్రమే బాగుంటాయండి. లాంగ్ చైన్స్ కానీ, షార్ట్ చైన్స్ కానీ మోడల్స్ అసలు ఏమీ బాగోవు. అయితే ఇయర్ రింగ్స్ అనే కాదండి, ఏదైనా కానీ మనం బిల్లు వేయించుకునేటప్పుడు వాళ్ళు తరుగు వేసేటప్పుడు ఏం చేస్తారంటే విఏ చార్జెస్ అనేసి అమౌంట్ వేసేస్తారండి. ఇన్ని మిల్లీగ్రామ్స్ తరిగిపోయింది అని అట్లా ఏం మెన్షన్ చేయరు. డైరెక్ట్‌గా అయితే ఆ బిల్లులో ఆ అమౌంటే కనిపిస్తుంది. పైగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళనే అడగాలండి. అక్కడ హిందీ వాళ్ళు కూడా ఉంటారు. మాకు చూపించే అబ్బాయి అయితే మాకు 2 టైమ్స్ అలానే తగిలాడు. ఆ అబ్బాయి ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వటమే, అంటే చెప్పటం చేత కాదు. మనం అడిగేది వాళ్ళకి కొంతే అర్థమవుతుంది. ఇంకా పైగా బిల్ వేయించేటప్పుడు కూడా తెలుగు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలా వేయాలా, అలా వేయాలా. ఆ అబ్బాయి మాకు 2 టైమ్స్ ఇలానే ఒక రింగు దగ్గర కూడా ఇంతే జరిగింది. అట్లానే చేస్తాడు. ఆ అబ్బాయికి పెద్ద క్లారిటీ అయితే అంటే చిన్న చిన్న వస్తువులకి ఇలా తెలుగు తెలిసిన వాళ్ళనైతే పెద్దగా పెట్టరండి. లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్, హారము అలా ఉండే దగ్గరే తెలుగు బాగా తెలిసిన వాళ్ళనే పెడతారండి షోరూంలో. చిన్న చిన్న వాటికి రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ వాటికైతే మాత్రము ఇట్లా హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళనే పెడుతుంటారు. అంటే చిన్న చిన్న వస్తువులని. 2025 జనవరి స్టార్ట్ అవ్వంగానే మేబీ 8 గ్రాముల బంగారం అయితే 60,000 వరకు పోవచ్చండి. అంటే గ్రామ్ వచ్చేసి 7,500 ప్రకారం. ఇక సంవత్సరం మధ్యలో అయితే ఇక 70,000కి అలా వెళ్ళిపోతుంది. సంవత్సరం చివరికి మాత్రం ఖచ్చితంగా 90,000 లేదా రూ. 1,00,000 అయితే అవ్వచ్చు. ఇయర్ రింగ్స్‌కే 37,000 పెట్టామంటే ఇక మనకి చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ వాటికి ఇంకెంత అమౌంట్ పెట్టాల్సొస్తుందో. ఇయర్ స్టార్టింగ్‌లో అయితే మాత్రం 2025 దగ్గరగా 60,000 అయితే అవుతుందండి. 7,500 అయితే గ్రామ్ ఉంటే. సంవత్సరం మిడిల్‌లోకి అయితే 70,000 లేదా 80,000కి వెళ్తుంది. సంవత్సరం ఎండింగ్ కల్లా రూ. 1,00,000 అయితే రీచ్ అవుతుందండి బంగారం. కాబట్టి ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే, లేదు డబ్బులు లేకపోయినా కొన్ని చిట్టీలు వేసుకోనో, గోల్డ్ లోన్ తీసుకోనో మీరైతే బంగారం కొనడానికి ట్రై చేయండి. అప్పుడు పెరిగినప్పుడు కొనే కన్నా కొంత తక్కువలో ఉన్నప్పుడు మనం బంగారం కొంటే మనకు కొంత లాభమనే చెప్పుకోవచ్చు. జనవరిలో అయితే ఒక్కసారిగా బంగారం ధర అయితే పెరగొచ్చండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను పెరుగుతుందనే భయంతోనే నేను ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ మోడల్ ట్రై చేయండి. కాకపోతే షోరూంలో ఒకటికి 2, 3 సార్లు చూసుకొని బిల్లు వేయించుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత కొత్త ఇన్ఫర్మేషన్‌తో నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. బాయ్ బాయ్.